మావయ్య పెళ్లి కూతురువై వచ్చావా అమ్మా? మావయ్య ప్రాప్తం అంతేనమ్మా. పరితాపపడి ఏం లాభం? ఊరుకో అమ్మా, ఊరుకో. ఇందు పదమ్మా, ముహూర్తానికి వేళయింది. సౌభాగ్యవతివై సుపుత్రుని కనమ్మ. బావా, ఒంటరిగాడవని ఏమీ అనుకోవద్దు. నువ్వు ఎప్పటికీ నీ వాళ్ళమే బావా. మన అమ్మాయిని ఆనంద కార్లు ఎక్కింది బాగుంటాయి. చిన్నప్పుడు నిజం చెప్పినందుకు చంపుతానని బెదిరించావు. ఈరోజు చెప్తున్నాను, నీకు ఇష్టమున్నా లేకపోయినా నిజం చెప్తున్నాను. చంపుతావా? చంపు, చంపు ఆనంద్. ఇంత సాహసించి ప్రాణాలకు కూడా తెగించి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది చంపడానికా ఇందు? ఇంకెందుకు? అప్రతిష్ట పడడం కన్నా ఆడదానికి చావు ఇంకేం కావాలి? అప్రతిష్ట, అనురాగాన్ని చంపుకుని ఆత్మను వంచుకుని బ్రతకడమే నా ప్రతిష్ట. అనురాగం, మన ఇద్దరి మధ్య అనురాగానికి ఇంకా తావులేదన్న సంగతి మర్చిపోయావా? లేదా ఇందు? లేదా? లేదు, నేను ఈనాటి నుంచి నీ ఇందుని కాదు, పరాయిదాన్ని. కావు, కానివ్వను. నా నుంచి నిన్ను వేరు చేసి అన్యాక్రాంతం చేసే అధికారం ఎవరికి ఉంది? అవును, అన్ని అధికారాలు నీకే ఉన్నాయి. పండు వంటి బ్రతుకు పాడు చేసుకుని పరువు ప్రతిష్ట గంగలో కలిపి నమ్ముకున్న వాళ్ళందరినీ నట్టేట ముంచే అధికారం నీకుంది. కానీ పెంచి పెద్ద చేసి ఎన్నో కలలు కన్న తండ్రి ఆశలన్నీ నాశనం చేసే అధికారం నీకే ఉంది. ఆనంద్, అర్థం లేని ఆవేశంలో అన్ని అవకతవకలు చేశావు, అందరినీ ఏడిపించావు. ఎవరేమైనా పర్వాలేదు, కానీ ఒక్కసారి మామయ్యని గుర్తుకు తెచ్చుకో. దేవుడు లాంటి వాడే, ధర్మస్వరూపుడే నీకోసం ఎంత త్యాగం చేశాడు. తల్లి లేని బిడ్డవని ఎంత అల్లాడిపోయాడు. ఆ ప్రేమకంతా ప్రతిఫలం ఇదేనా? ప్రపంచమంతా ఆయన కొడుకు గజ దొంగ హంతకుడు అంటూ ఉంటే కుమిలి కుళ్ళి చావడమేనా? ప్రపంచమంతా అంటుంది, నువ్వు అంటున్నావు. సరే, దురదృష్టం ముందు పుట్టి తరువాత నేను పుట్టాను. కాకుంటే నువ్వు కూడా ఇంత తొందరపడి నన్ను దోషిగా నిర్ణయిస్తావా? అవును, నేను దురదృష్టవంతుణ్ణి కనుకనే దొంగలు కాని దొంగలై, తండ్రికి కాని కొడుకుని ఈ నిందలు నేను మోస్తున్నాను. ఇందు,
నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం చెబుతున్నాను. నువ్వు నాదానివి. విధి అన్ని విషయాల్లో నాపై దెబ్బతీసింది, తల వంచాను. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం విధిని ధిక్కరిస్తున్నాను, ప్రపంచాన్ని ఎదిరిస్తున్నాను, నా ప్రాణానికే తెగిస్తున్నాను. ఎవరైనా నేను దక్కించుకుంటా. పిచ్చివాడా, నీకు ఆ అవకాశము లేదు, ఆమెకు అదృష్టము లేదు. ఆనంద్, ఎంతకాలం ఇలా పోలీసుల్ని తప్పించుకు తిరగలవు? ఆలోచించి నిర్ణయించుకో. ఈ ప్రపంచంలో నిన్ను కాపాడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నేనే. వచ్చే, నాతో వచ్చే ఆనంద్. రాక్షసి, నువ్వా నన్ను బెదిరిస్తావు? ముందు నిన్ను నువ్వు కాపాడుకో, లేకుంటే చంపేస్తా. ఆనంద్, ఎవరు? ఎస్ఐనా? చూడండి, సింగును పట్టుకోవాలంటే వెంటనే రమాదేవి బంగ్లాకి రండి. మంచి పని చేశావు కామిని. ఈ రోజుతో వాడి పీడ వదిలిపోయింది. రా. పోలీస్ కామిని, ఇందు ఇందు అయిపోయింది. తలవాకిట మృత్యువు తలుపు తట్టుతుంది. చెప్పు ఇందు, ఒక్కటే ఒక్క మాట చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? చెప్పు ఇందు, ఆ ఒక్క మాట చెప్పు. ఆనందంతో మృత్యువును ఆహ్వానిస్తాను, హాయిగా చచ్చిపోతాను. చెప్పు ఇందు. ఇందు 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 ఇందు. అవును, నాకు తెలుసు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు. నువ్వు నాదానివి, నాదానివి.